మన విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్ దక్షిణ నియోజకవర్గంలో ఉండే పోర్ట్ ట్రస్ట్ పొల్యూషన్ అదుపు తప్పింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అతను నిద్ర అవుతా ఉన్నారా లేదంటే ఏమవుతా ఉన్నారో తెలియదు, కానీ స్వయాన వాళ్ళ జనసేన ఎమ్మెల్యేనే ఈ విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ 60 మైక్రాన్స్ పర్ క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువ ఉంటే డేంజర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. 70 వరకు చేరిపోయింది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం, అలాగే విశాఖపట్నం అంతా కూడా. ఎందుకంటే విశాఖపట్నం బౌల్ సిటీ. ఎందుకంటారు బౌల్ సిటీ అంటే 3 వైపుల కొండలు, ఒక వైపు సముద్రం, దాన్నే బౌల్ సిటీ అంటారు. ఎత్తైన కొండలు ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు కూడా కొండలు ఎత్తుంటాయి అన్నమాట. అంటే ఏదైనా పొల్యూషన్ వచ్చిందంటే ఆ పొల్యూషన్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. 12 గంటలు సముద్రం నుండి గాలి ఇటువైపు వస్తాయి, 12 గంటలు భూమి నుండి సముద్రం వైపు వెళ్తాయి. అంటే వెళ్ళడం రావడం ఇక్కడే ఉంటుందన్నమాట. ఫోసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నీ కూడా ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తీసుకుంటే సుమారు 10 కోట్ల టన్నులు థర్మల్ కోల్ కానీ కోకింగ్ కోల్ కానీ ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉందన్నమాట. భారీ తగ్గించి చేస్తూ ఉన్నారన్నమాట. భారీ తెగించి అడిగే నాదులు లేడు. కేవలం ఒక చిన్న పరదాల మాదిరిగా కప్పుతా ఉన్నారన్నమాట. పూర్తిగా ఓపెన్గా చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. మేము ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు హై రైజ్ వాల్స్ నిర్మాణం చేశాం. ఆల్మోస్ట్ 10 మీటర్స్ హైట్లో కాన్వెంట్ జంక్షన్ టు కొబ్బరితోట, కొబ్బరితోట టు సిఆర్స్ టు కోట వీధి 10 మీటర్స్ హైట్లో హై రైజింగ్ వాల్స్ చేసాం. ఎక్కడ పడితే అక్కడ ఫాగింగ్ పెట్టించాం. ఫాగింగ్ అంటే నీళ్ళతో కాదు, నీటిలో కెమికల్ కలపాలి. ఎందుకంటే లైట్ మాలిక్యులర్ వెయిట్ ఈ థర్మల్ కోల్ ఏదైనా ఉందంటే నీరు పడితే జారిపోద్ది అన్నమాట. యాక్సిడెంట్స్ అవి అవ్వకంటేనా ఫాగింగ్ కూడా పెట్టించాం. ఫాగింగ్ అంటే ఈ హై రైజ్ వాల్స్ మీద నుండి పై వరకు కూడా కనీసం 10 మీటర్లు ఎత్తుగా ఈ కెమికల్ మిక్స్డ్ నీరు వెళ్తుంది అన్నమాట. ఏదైనా డస్ట్ వస్తే అక్కడే అలా జారిపోద్ది అన్నమాట. అంటే సిటీలోకి రాకంటేనా. ఈరోజు అవన్నీ కనుమరుగైపోయాయి. 4 లక్షలు ప్లాంటేషన్ చేసాం. అవి ఆవులు తినేసాయి పూర్తిగా, మేకలు తినేసాయి. మరి ఎమ్మెల్యే తినేసాడో తెలియదు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అందుకే మేము కళ్ళు విప్పండి పవన్ కళ్యాణ్. వై దిస్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇస్ ట్రెస్పాసింగ్ దర్ లిమిట్స్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ నైబర్. పోర్టుకి ఒక చరిత్ర ఉంది. 1914లోనేమో ఇది ప్రారంభం చేశాం. మేఘాద్రి గడ్డ, అది ఇన్నర్ హార్బర్ అంతా మేఘాద్రి గడ్డ. ఆ మేఘాద్రి గడ్డకి చక్కనైన ఐలాండ్ వాటర్ బ్యారియర్స్ ఉందన్నమాట. దాన్ని కెనాల్గా చేసుకొని సముద్రం కలుపుకొని ఇన్నర్ హార్బర్ అవుటర్ హార్బర్ అని చెప్పేసి 16 బర్త్లు చక్కగా. ఇది ఒక హిస్టారికల్ అన్నమాట. అలాంటి దాన్ని మన చక్కగా, అంటే మేము వ్యతిరేకం కాదు. వీఆర్ నాట్ అగెనిస్ట్ ది ఇండస్ట్రీస్, బట్ అగెనిస్ట్ ద పొల్యూషన్, బట్ అగెనిస్ట్ ద మినిస్ట్రీ హూ ఈస్ స్లీపింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. మోర్ దెన్ 2 years over. వాట్ యు డూయింగ్? Did you inspected any time, single time, this port trust? You know that it's a very bad neighbor. Hundreds of people are dying. Black lung cancers వస్తున్నాయి. బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ ఇది పీల్చడం వల్ల చాలామందికి పూర్తిగా లంగ్స్ దెబ్బతింటా ఉన్నాయి. కళ్ళు ఎర్రబారిపోయి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ కళ్ళు పోతా ఉన్నాయి. స్కిన్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇక్కడ
చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏంటి హాస్పిటల్కి వెళ్ళండి, టీబీ హాస్పిటల్కి వెళ్ళండి, కేజెస్ హాస్పిటల్కి వెళ్ళండి. తెలుస్తాయి మీకు ఎవరు పేషెంట్స్, ఎక్కడి నుంచి వచ్చారు. వందలాది మంది ఏ రకంగా చనిపోతా ఉన్నారు ఈ పోర్టు వల్ల అని చెప్పేసి. దిస్ ఈస్ ప్యూర్లీ ద గవర్నమెంట్ డెత్స్. It's purely the government debts. Hundreds of crores of the CSR funds are there. Hundreds of crores of CSR funds are there, corporate social responsibility funds. What's happening to the hundreds of crores? Why don't you implement the complete to the Visakhapatnam South constituency? Why don't you make it the complete city as the beautiful city with fully secured, without any air pollution? ఇది ఎయిర్ పొల్యూషన్ కాదు, వాటర్ పొల్యూషన్ కూడా అవుతా ఉంది. ఎందుకంటే 12 గంటలు ఏదైతే విండ్ అటువైపు సముద్రం వైపు వెళ్తుందో ఇంచుమించు 20 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అన్నమాట. ఆ 20 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఈ డస్ట్ అంతా కూడా తీసుకుని వెళ్ళి పైన పోసేస్తుంది అన్నమాట. దీని మీద 6 ప్లేసెస్లో మన ఆంధ్రప్రదేశ్ సైంటిస్టులు టెస్ట్ చేస్తే 30% ఏమో విండ్లో ఉంది, 70% కనిపించలేదంట భూమి మీద ఉండేదానికి. అంటే 70% నీటిలో అబ్జర్వ్ అయిపోయింది. అంటే నీటిలో అబ్జర్వ్ అయిపోయిందంటే బయో హజార్డ్ వస్తుందన్నమాట. ఈరోజు చనిపోవడానికి, చేపలు చనిపోవడం కానీ, వాటి పిల్లలు ఉత్పత్తి అవ్వలేపడం కానీ ఇవి అని. సో దీన్ని మేమేమో ఖండిస్తూ ఉన్నాము, కబడ్దారు చెప్తా ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మేక్ యువర్ పవన్ కళ్యాణ్ టు వేకప్, గోయింగ్ టు ద పోర్ట్ ట్రస్ట్. మేము కూడా తోడుగా వస్తాం. మా హెల్ప్ కోరితే, మా గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటే చెప్పిస్తాను నేను. ఏదైతే ఓపెన్గా కొన్ని వందల ఎకరాల్లోనేమో థెర్మోకోలు, కోకింగ్ కోలు ఇష్టాసారం వేస్తూ ఉన్నారో, మ్యాంగనీస్ ఆక్సైడ్ను, ఇవన్నీ నైట్రస్ ఆక్సైడ్, మ్యాంగనీస్ ఆక్సైడ్ ఇవన్నీ ఇలా పొంగుతున్నాయి అన్నమాట. 1 టైం షెడ్లు ఇచ్చేవాలి. 1 టైం షెడ్లు, ఐరేస్ షెడ్స్ వేస్తే ఈ డస్ట్ అంతా పైకి ఎకరకంటా ఉంటుందన్నమాట. స్ప్రింక్లర్స్ పూర్తిగా పెట్టించాలి. ఈ ఐరేస్ షెడ్స్ నిర్మాణం చేసే బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తానమాట. ఈరోజు మేమేమో ఈ ప్రోగ్రాం పెట్టామని చెప్పేసి హడావుడి చేసి ఎవడో ఏమో ఏది చేస్తా ఉన్నాడు అన్నమాట. ఏం కళ్ళు మూసిపోయా ఈ 2 సంవత్సరాలను కనిపించలేదా? తప్పకుండా మేమేమో మా ప్రభుత్వం రావాలి, మా ఈ పోర్ట్ని ఆధునీకరణ చేస్తాం. కంప్లీట్ ఎవ్రీ పై ఆఫ్ ద CSR fund will be utilized for the Visakhapatnam South constituency. Jai Jagan.